Hello, Namaste. This is Sunita. Welcome to our channel. ఫ్యామిలీ వీసా కోసం వెయిట్ చేస్తున్నారా? ఫ్యామిలీతో సౌదీ వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ తెలుసుకోవాల్సిందే. ఈ వీడియోలో నేను అసలు సౌదీకి వీసా ఎవరు అప్లై చేయాలి, అసలు ఫ్యామిలీకి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి, అసలు వీసాకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, వీసా వచ్చాక టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, టికెట్ బుక్ చేసుకున్న తర్వాత హాల్ట్ ఏమైనా ఉంటుందా, అన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అసలు మనం ఫ్యామిలీ వీసా ఎలా అప్లై చేసుకోవాలో ఫస్ట్ చెప్పుకుందాం. ఇప్పుడైతే మన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే సౌదీలో ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి అప్లై చేస్తారనమాట. అప్లికేషన్ రిక్వెస్ట్ ఫామ్ సౌదీ అరేబియా గవర్నమెంట్కి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకి మన రిక్వెస్ట్ని పంపించాలి. విత్ అంతా డీటెయిల్ అంతా అరబిక్లో ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ మన నేము పాస్పోర్ట్లో ఉన్న విధంగా చూసుకొని ఆ నెంబర్ ఆ డీటెయిల్స్ అన్నీ అప్లై చేసి పెట్టాలి. అంటే ఓన్లీ ఒక రిక్వెస్ట్ మాత్రం వీసా రిక్వెస్ట్ అప్లికేషన్ ఫామ్ మాత్రం వాళ్ళు అక్కడి నుంచి మనకు పంపిస్తారు త్రూ ఆన్లైన్. అంటే మన హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు పంపిస్తారు. ఎవరు ఎలిజిబుల్ ఈ వీసాకి, ఎవరైతే ఎలిజిబిలిటీ, అసలు ఏం ఎలిజిబిలిటీస్ మన అంటే ఫారిన్ కంట్రీస్ మన వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, వర్క్ వీసా మీద వెళ్ళుంటారు, వాళ్ళకి పర్ఫెక్ట్గా రెసిడెన్సీ అడ్రస్ ఉంటుంది, రెసిడెన్స్ పర్మిట్. ఆ రెసిడెన్సీ పర్మిట్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ ఫ్యామిలీస్కి వీసా అప్లై చేసుకోగలరు. వర్క్ వీసా అంటే, వర్క్ పర్మిట్ అంటే ఇఖామా అంటారు అరబిక్ లాంగ్వేజ్లో. ఇఖామా ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే సౌదీ అరేబియా వెళ్ళొచ్చు అనమాట. సో రెసిడెన్స్ అడ్రస్ ఉండాలి. అది కాకుండా రెసిడెంట్ ఐడి కార్డ్ అనేది ఉండాలి. అయితే ఈ రెండు ఉన్న తర్వాత ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఈ ఫ్యామిలీ వీసాకి. అంటే మదర్ అవ్వచ్చు, సన్, వైఫ్. ఒకవేళ అన్మ్యారీడ్ సిస్టర్ ఉందనుకోండి, తను కూడా సన్ అండర్ 18 అయితే ఎలిజిబుల్ ఉంది. అంటే నా పర్సనల్ డీటెయిల్స్ యాడ్ చేసి మీకు ఈ వీసా డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను అనమాట. నేను మా సన్ను వచ్చాం, మా సన్ అంటే మా హస్బెండ్ తరపు నుంచి మా ఇద్దరం వచ్చాం అనమాట. అలాగే మా అత్తమ్మ రావచ్చు, పోతే వేరే ఎవరైనా రిలేటివ్స్. అంటే సెకండ్ డిగ్రీ వాళ్ళు ఎవరు వెళ్ళలేరు. మా వైఫ్ అనుకోండి, కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్, మస్ట్ అండ్ షుడ్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. అదే సన్ అయితే బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ రెండు కంపల్సరీ. ఎలిజిబిలిటీస్ మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ వచ్చేసింది మనకి, దాంతోపాటు వీసా డీటెయిల్స్ ఎవరు ఎలిజిబిలిటో మనకు తెలుసు. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఏవి రిక్వైర్మెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ అని మినిమం 6 months వ్యాలిడిటీతో ఉండాలి. అది కాకుండా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి విత్ వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. అది కాకుండా ఇప్పుడు ఇకామా అడ్రస్ చెప్పాను కదా, రెసిడెన్స్ పర్మిట్ ఇకామా కావాలి. మన సౌదీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఇకామా కావాలి. అలాగే వాళ్ళ ఐడెంటిటీ కార్డు కూడా కావాలి. దాంతోపాటు మన వీసా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, వాళ్ళు ఇస్తారు కదా, మనం అప్లై చేశారని చెప్పాను, ఆన్లైన్ త్రూ మనకు వస్తుంది కదా, అప్లై చేసుకున్న ఫామ్ కూడా కావాలి మనకి. ఈ 4 ఉంటే సరిపోతుంది. మన ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ మ్యారేజ్ సర్టిఫికేట్, ఈ రెండు మనం ఒక బ్రోకర్ త్రూ ఆన్లైన్లో డీటెయిల్స్ అన్నీ నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. బ్రోకర్ త్రూ మన ఒరిజినల్ సర్టిఫికేట్ని మనం మాట్లాడి ఒరిజినల్ సర్టిఫికేట్ని ఢిల్లీ వాళ్ళకి పంపిస్తాం. అక్కడ గవర్నమెంట్కి పంపించి అక్కడ మన సర్టిఫికేట్స్ స్టాంప్ అయ్యి మళ్ళీ మనకే వస్తాయి. అది బ్లూ డాట్ ద్వారా, కొరియర్ ద్వారా మన సర్టిఫికేట్ పికప్ చేసుకుంటారు. వాళ్ళే డైరెక్ట్గా వచ్చి పికప్ చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళే మనకి కొరియర్ ద్వారా సెండ్ చేస్తారు. డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా చేయాలంటే వాళ్ళు సర్టెన్ అమౌంట్ తీసుకుంటారు. నాకైతే 4,000 to 5,000 అయ్యింది. అలా అందరికీ ఒక్కొక్కరికి అంటే ప్లేస్ బట్టి అమౌంట్ అవుతుంది. అంటే నేను వైజాగ్లో అప్లై చేశాను. వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్ళి రావడానికి నాకు 5,000 రూపీస్ తీసుకున్నారు 2 సర్టిఫికేట్స్కి, బర్త్ సర్టిఫికేట్ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ అటెస్టేషన్ కోసం. అలా అందరికీ ఇప్పుడు 2025 ప్రకారం కంపల్సరీ రూల్స్ అనమాట. అది కంపల్సరీ చేయించుకొని రెడీ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం వీసాకి అప్లై చేయాలి. ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ డూప్లికేట్ అయ్యి ఉండొచ్చు, బర్త్ సర్టిఫికేట్ డూప్లికేట్, అది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో పర్ఫెక్ట్గా ఉండేలా ఇప్పుడు దానికి అటెస్టేషన్ చేయించాలన్నమాట.
అసలు వీసా ఎవరు అప్లై చేయొచ్చో మాట్లాడుకున్నాం. అలాగే వీసాకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి మాట్లాడుకున్నాం. వీసా అప్లికేషన్ వాళ్ళు పంపించిన తర్వాత మనకు కావాల్సిన సర్టిఫికేట్ రిక్వైర్మెంట్స్ మాట్లాడుకున్నాం. రిక్వైర్మెంట్స్ మీద మనకి అటెస్టేషన్ ఎలాగవ్వాలో గవర్నమెంట్ నుంచి అది కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీసా విఎఫ్ఎస్ అంటే వీసా ఫెసిలిటైజేషన్ సెంటర్కి వెళ్ళే ముందు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని వాళ్ళు ఒక డేట్ ఇస్తారన్నమాట. ఆన్లైన్లో మనం వీసా అప్లై చేసినప్పుడు మనకు నచ్చిన డేట్ కొన్ని స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్ ద్వారా మనకి ఏ టైంకి అక్కడికి వెళ్ళగలము అంటే వీసా వెరిఫికేషన్ సెంటర్ అంటే మనకి ఇండియాలో ఒక 6-7 సెంటర్స్ ఉన్నాయి సౌదీకి వెళ్ళే వెరిఫికేషన్ సెంటర్స్. అలా నియరెస్ట్గా ఉన్న ప్లేస్కి మనం వెళ్తాం. మాకైతే హైదరాబాద్ ముంబై దగ్గరగా ఉంది. సో మేము హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్లో ఈరోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మండే ఈరోజు నేను అప్లై చేసుకున్నాను అనుకోండి మనకి అవైలబిలిటీ అంటే నెక్స్ట్ వీక్లోనో మనమే డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు, టైం కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఆ టైం ప్రకారం అక్కడ చేరుకోవాలి. వెళ్ళిన హాఫ్ అన్ అవర్ ముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 11:30కి టైం ఇచ్చారనుకోండి మనం 11 o'clockకి మనం ఆన్లైన్లో పంపిన వెంటనే మనకు ఒక టైం ఇస్తారు. దాని ప్రకారం ఇక్కడ మనకి ఏం ఫీజు కట్టవసరం లేదు. జస్ట్ ఒక వీసా ఫామ్ అంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే మీకు ఇప్పుడు చూపిస్తాను. దాని ప్రకారం ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ప్లస్ పాస్పోర్టు, ఒరిజినల్ ఫొటోసు, మన అటెస్టేషన్ అయిన మన మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవి కంపల్సరీ పట్టుకోండి. దీంతో పాటు అవసరమైనంత క్యాష్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. నేను 2025 జనవరి రూల్స్ ప్రకారం నేను ప్రాసెసింగ్ అంతా చెప్తున్నాను. మనం హాఫ్ అన్ అవర్ ముందే చేరుకుంటాం. చేరుకుంటే లోపలికి మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవన్నీ చెక్ చేస్తారనమాట. 2 years బిలో బేబీస్కి అయితే అసలు వెరిఫికేషన్ ఏమీ ఉండదు. కానీ బర్త్ సర్టిఫికేట్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు మా బేబీ 2 years అనమాట. సో తనను కూడా అవసరం లేదన్నారు. తనని బయట ఉంచి నేను మాత్రమే మ్యారేజ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ పట్టుకొని నేను లోపలికి వెళ్ళాను. విత్ మై ఎక్స్పీరియన్స్తో కలిపి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అసలు వెరిఫికేషన్ ఎలా అవుతుందో ఏంటో డీటెయిల్గా నేను చెప్పాలనుకుంటున్నాను. లోపలికి వెళ్తుందో మనం అన్ని ఒరిజినలా కాదని చెక్ చేస్తారు. మనం అసలు వీసాకి అసలు మనం ఎలిజిబులా కాదని అక్కడే తెలిసి నేను ముందే చెప్పాను కదా, ఏ డీటెయిల్స్ అన్నీ నేను నోట్ చేసుకొని ముందే అన్ని ఎలిజిబిలిటీస్ కావాల్సిన సర్టిఫికేట్ అన్నీ నేను రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఈజీ అయిందనమాట. సో నేను అది పట్టుకొని లోపలికి వెళ్ళాను. వాళ్ళు అన్ని డీటెయిల్స్ అన్నీ చెక్ చేశారు. మన తీసుకుంటారు, మన ఫింగర్ ప్రింట్స్ కంపల్సరీ తీసుకుంటారు. దాంతోపాటు మన ఫోటో కూడా తీసుకుంటారు. తీసుకొని ఫీజు మనకు అన్నీ కరెక్ట్గా ఉంటే, మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి అంటే మన హస్బెండ్ నేమ్తో మ్యాచ్ అయ్యి అన్నీ కరెక్ట్గా ఉంటే ఫీజు చెప్తారు. వీసా ప్రాసెస్ ఏంటో అయిపోయింది, మనం ఫీజు పే చేసేసాం. వాళ్ళే చెప్తారు మీకు వీక్ డేస్ టు 2 weeks పడుతుంది. సరే కొంచెం ఎర్లీగా కూడా వచ్చేయచ్చు. అంటే మీకు ఒక SMS వస్తుంది అనమాట. మీరు ఎక్స్టర్నల్ అఫైర్స్కి మీ వీసా డీటెయిల్స్ అన్నీ వెళ్ళాయి. అక్కడి నుంచి వాళ్ళు అంటే ఇది ముంబైకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు మన వీసా డీటెయిల్స్ అవన్నీ ముంబైకి వెళ్ళి ముంబైలో అక్కడ వెరిఫై చేసి వాళ్ళు మనకు ఒక స్టాంప్ వేసి మనకు పంపిస్తారన్నమాట మన పాస్పోర్ట్ని. ఇప్పుడు మనం పాస్పోర్ట్ని వీసా సర్వీస్ సెంటర్లో ఇచ్చేస్తాం. వీసా ఫీజు, సర్వీస్ ఫీజు, వాళ్ళ వీసా సర్వీస్ చేసిన ఫీజు, SMS సర్వీసు, కొరియర్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి 16,000 నియర్ టు 16,000 to 17,000 అవుతుంది ఓన్లీ పర్ వీసా. పర్ పర్సన్కి చెప్తున్నా. అలాగా ఎంతమంది పర్సన్స్ ఉంటే ఇంటూ చేసుకోవడమే. ఇప్పుడు SMS అందరికీ కొరియర్ ఛార్జెస్ అంటే అవ్వదు. కొంతమంది దగ్గరికి వచ్చి పిక్ చేసుకుంటారు మన పాస్పోర్ట్ని. కొంతమంది ఏమో మాకు కొరియర్ చేసాను అంటారు. కొరియర్ ఛార్జెస్ మినిమము 700 to 900 ఉంటుంది. ఈ 700 అన్నీ ఏ కొరియర్ పడితే ఆ కొరియర్కి వాళ్ళు పంపించరు. ఓన్లీ బ్లూ డాట్ కొరియర్కి మాత్రం వాళ్ళు పంపిస్తారు. మీరు ఉంటున్న రెసిడెంట్ అడ్రస్కి నియర్గా ఉన్న బ్లూ డాట్కి మీరు అది వస్తుందన్నమాట, పార్సల్ వస్తుంది. పార్సల్ మీరు పిక్ అయినా చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళే ఇంటికి వచ్చేస్తారు. మీది కొంచెం రిమోట్ ఏరియా అనుకోండి, సో మీరు వెళ్ళి పిక్ చేసుకోవడం బెటర్. లేదు మేము వచ్చే పాస్పోర్ట్ మేము వీసా సర్వీస్ సెంటర్కి వచ్చే తీసుకుంటామంటే అలాగైనా తీసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటి, పేపర్లో చూపిస్తాను. ఇప్పుడు మనకి 1 year వ్యాలిడిటీ అని చూపిస్తారు, కానీ వీసా మాత్రం 3 months వ్యాలిడిటీ మాత్రమే. మళ్ళీ 3 months తర్వాత ఒకవేళ మీరు అక్కడ ఉండాలనుకోండి మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. కానీ అక్కడ మనకు వీసా మీద మాత్రం 1 year వ్యాలిడిటీ అని చూపిస్తుంది, కానీ 1 year కాదు, 3 months మాత్రమే వ్యాలిడిటీ. 3 months బిఫోర్ మళ్ళీ మీరు అక్కడ వీసా మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి ఒకవేళ ఉండాలనుకుంటే. అసలు ఫస్ట్ టైం మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాకండి, ఇక్కడ మనకు బోల్డ్ అండ్ డౌట్స్ వస్తాయి. నార్త్ నుంచి డైరెక్ట్గా రియాద్ ఫ్లైట్ లేదు, సో
విశాఖపట్నం టు ముంబై, ముంబై టు రియాద్. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కంటే 3 అవర్స్ ముందే వెళ్ళాలి. ఇమిగ్రేషన్ అని చెప్పి, చెక్కింగ్ అని చెప్పి అన్ని హెడేక్లు అన్నీ ఇక్కడే ఉంటాయి. వెళ్ళగానే మనం వెయిట్ వేయించుకోవాలి, బోర్డింగ్ పాసులు తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రియాద్కి వెళ్తున్నాను, నాకు మధ్యలో హాల్ట్ ఉంది ఎక్కడ ముంబైలో, కానీ నాకు అక్కడికి కూడా అంటే ముంబైలో కూడా నేను ఎక్కిన ఫ్లైట్కి నాకు ముందే బోర్డింగ్ పాసులు ఇచ్చేసారనమాట. సో నాకు అదొక హెడేక్ లేకుండా పోయింది. అక్కడే నేను వైజాగ్లోనే తీసుకున్నాను 2 బోర్డింగ్ పాసెస్ కూడా. మనం లగేజ్ ఇచ్చేస్తాం, బోర్డింగ్ పాస్లు ఉంటాయి, మనతో పెద్దగా లగేజ్ ఉండదు. కాకపోతే ఇక్కడికి వచ్చిన హెడేక్ ఏంటంటే ఇమిగ్రేషన్ కోసం మనం వెయిట్ చేయాలేమో నేను ఫస్ట్ చూసాను. ఎందుకంటే మనకు విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా రియాద్ నాకు ఫ్లైట్ లేదు. సో నేనైతే అనుకున్నాను ఇక్కడే ఇమిగ్రేషన్ అయిపోతుందేమో విశాఖపట్నంలో, మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చులే అనుకున్నాం. కానీ అలా కాదండి, విశాఖపట్నం టు ముంబై 2.5 అవర్స్లో ఉంటుంది. 4 to 6:30కి మేము చేరుకున్నాం. ముంబైలో 8 అవర్స్ హాల్ట్ అని చెప్పాను కదా. సో చాలా వెయిట్ చేసిన తర్వాత 3 అవర్స్ ముందే వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ చేస్తారనమాట. అంటే ముందు లోపలికి పంపుతారు. అక్కడ మనకి అసలు ఇమిగ్రేషన్ అంటే ఏంటి, ఇమిగ్రేషన్ అంటే ఏంటో కాదండి, మనం చెక్అవుట్ అవుతున్నాం అంటే ఇండియా నుంచి మనం వేరే దేశం వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు మన ఫోటో తీసుకుంటారు, మన ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. అదే ఇమిగ్రేషన్ అంటే. అది మన ఫ్యామిలీ వీసా కాబట్టి. అదే వర్క్ వీసా మీద వెళ్తే వాళ్ళకి ఇంకా చాలా చెకింగ్లు ఉంటాయి, హెల్త్ చెకప్, ఇంకా చాలా డీటెయిల్స్ అన్నీ కావాల్సి వస్తుంది. మనకైతే అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు, మనం చక్కగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇమిగ్రేషన్లో కూడా లైన్ కట్టాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే ముంబై నుంచి వెళ్తున్నారంటే ముంబైలో తెలిసిందే 3 o'clock నాకు ఫ్లైట్ అన్నారు. సో నేను 12 o'clockకి వెళ్ళి ఇమిగ్రేషన్ చేయించుకున్నాను. తర్వాత లోపలికి వెళ్ళి చెకింగ్ చేసి కూర్చున్నాను. ఇమిగ్రేషన్ ఏం పెద్దగా టెన్షన్ పడాల్సి అవసరం లేదు. కాకపోతే క్యూలో వెయిట్ చేయాలి కదా, అదే కొంచెం పెద్ద. కానీ నాకు చిన్న బేబీ ఉండడం వల్ల కొంచెం త్వరగా అయిపోయింది అనమాట. నాకు చైల్డ్ కేర్ అలా ఉంటుందన్నమాట, డీటెయిల్స్ అవన్నీ. సో అది చూసుకుంటూ నేనే ఆ లైన్లోకి వెళ్ళి కొంచెం త్వరగా చేయించుకొని ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళి మనం లోపలికి వెళ్ళి కూర్చుంటాం. అక్కడ డిస్ప్లేలో మన ఫ్లైట్ నెంబరు డీటెయిల్స్ అన్నీ వస్తుంది. ఆ నెంబర్ ప్రకారం వెళ్ళి కూర్చుండిపోతాం అనమాట. యాక్చువల్గా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఈ విషయంలో, ఫ్లైట్ విషయంలో చాలా కష్టం అయిపోయింది. ఒకవైపు లగేజ్, ఒకవైపు బాబు, ఒకవైపు డీటెయిల్స్ అన్నీ నేనే చెక్ చేసుకోవాలి. నాతో ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కదాన్ని అనమాట. నాకు చాలా కష్టమైంది. కానీ ఓకే, హోప్ చాలా ఎంజాయ్ చేస్తారు సింగిల్గా ఇలా వెళ్ళినప్పుడు కూడా. ఫారెన్ కంట్రీకి వెళ్తామంటే మనకు కొంచెం కష్టమైన విషయమే. ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి వెళ్ళగానే మన నెట్వర్క్ పనిచేయదు, ఓన్లీ లోకల్ నెట్వర్క్ మాత్రం మనం రీఛార్జ్ చేసి ఉంటాం. ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారా, ఫస్ట్ అయితే మాత్రం మీరు ఇంటర్నేషనల్ రీఛార్జ్ చేసుకోవాలి. అట్లీస్ట్ చిన్న ప్యాకో పెద్ద ప్యాకో మీకున్న దానికి ఇంటర్నేషనల్ ప్యాక్ని యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇబ్బంది ఉండదు. ఎవరికైనా కాల్ చేయాలనుకున్న వాళ్ళ నెంబర్కైనా కాల్ చేయాలంటే ఇబ్బంది ఉండదు అన్నమాట. ఇప్పుడు నేను కూడా అలాగే ఇంటర్నేషనల్ ప్యాక్ వేసుకున్నా. అయినప్పటికీ నేను రియాద్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ వైఫై ఆన్ చేసుకొని, అంటే అక్కడ వైఫై ఆన్ చేసి వైఫై చెకింగ్లో పెట్టి అప్పుడు మా హస్బెండ్కి కాల్ చేశాను అనమాట. నెట్ త్రూ కాల్ చేశాను. అప్పుడు తను వచ్చి నన్ను పికప్, ఆల్రెడీ తను అక్కడ ఉన్నారు కాబట్టి నన్ను పిక్ చేసుకున్నారు. దిస్ ఈజ్ మై జర్నీ టు విశాఖపట్నం టు సౌదీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఎవ్రీథింగ్. I hope you understand everything. If you have any doubts, just message me. I will tell you. I hope you understand. ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మెసేజ్కి వెంటనే రిప్లై ఇస్తాను. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ని కూడా కలిపి చెప్పాను. మీకు ఏమైనా యూజ్ అవుతుందని హోప్ యూ అందరికీ ఏదో ఒక రూపంలో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా నేను సౌదీ అరేబియాలో చాలా వ్లాగ్స్ చేయబోతున్నాను. అన్నిటికీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.